సో ఫస్ట్లీ అందరికీ హ్యాపీ న్యూ ఎరా. సో తమ్ముళ్ళు ఏం తప్పు లేదు, నేను కూడా తప్పేం చెప్పట్లేదు. సో ఈ న్యూ ఎరాకి మీనింగ్ ఏంటని చెప్పి నేను చెప్తాను ఇప్పుడు, ఓకేనా. సో అందరూ హ్యాపీ న్యూ ఇయర్ అనే చెప్తారు, బట్ ఐఎమ్ సేయింగ్ దట్ హ్యాపీ న్యూ ఎరా. ఎరా ఈజ్ నథింగ్ బట్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్. ఒక యుగం అనేది నీ లైఫ్ లోపల స్టార్ట్ అవుతుంది. దట్స్ వై ఐఎమ్ సేయింగ్ హ్యాపీ న్యూ ఎరా. సో నీ లైఫ్లో ఒక కొత్త పార్ట్, ఒక కొత్త పీరియడ్ ఆఫ్ టైం స్టార్ట్ అవుతుంది అని చెప్పడానికి నేను అట్లా మెన్షన్ చేసిన న్యూ ఎరా అని చెప్పి. హే బడీస్, ఈ సైడ్ జతిన్, వెల్కమ్ బ్యాక్ టు అనలిటిక్ ట్యూటర్. సో మన ఛానల్ లోపల మనం మెడికల్ ఎడ్యుకేషన్ నోటిఫికేషన్స్ గురించి వీడియోస్ చేసుకుంటాం. సో నువ్వు మన ఛానల్కి ఒకవేళ కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకో. అండ్ మన ఛానల్ లోపల మంచి కంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తాం. మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయి. అండ్ ఒకసారి వీడియోస్ అన్నీ కూడా చెక్ చేయి, ఎట్లున్నాయి అండ్ ఎట్లా ఇన్ఫర్మేటివ్ ఉన్నాయా లేదా అని చెప్పి నీకు క్లారిటీ వస్తుంది. అప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో. అండ్ ఇప్పుడే కాదు, నోటిఫికేషన్స్ విషయంలోనే కాదు, త్రూ అవుట్ యువర్ మెడికల్ జర్నీ నేను నీకు పక్కా హెల్ప్ చేస్తా. దట్స్ మై ప్రామిస్. అందరికీ న్యూ ఇయర్ అనేది ఒక కొత్త సంవత్సరం మాత్రమే. సో అందరికి కూడా కొన్ని కొత్త స్టార్టింగ్స్ని అయితే తీసుకొస్తుంది న్యూ ఇయర్ అనేది. బట్ మనకి మాత్రం ఒక కొత్త ఫీల్ని, ఒక కొత్త లైఫ్ని ఈ సంవత్సరం అయితే పరిచయం చేయబోతుంది. సో ఈ న్యూ ఇయర్ లోపల సో యు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు యువర్ ప్యాషనేటెడ్ కోర్స్ అండ్ యువర్ డిజైర్డ్ కోర్స్ ఇన్ యువర్ డిజైర్డ్ కాలేజ్. సో నీ డిజైర్డ్ కాలేజా కోర్సా మ్యాటర్ కాదు, బట్ యు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ఏ కోర్స్ ఆర్ కాలేజ్ విచ్ ఈస్ ఇన్ యువర్ డిజైర్డ్ ప్రొఫెషన్, ఓకేనా. సో మంచి ప్రొఫెషన్లోకి ఎంటర్ అవుతున్నావు అండ్ నువ్వు అనుకున్న ఫీల్డ్ లోపలికి ఎంటర్ అవుతున్నావు. సో ఇది ఆషామాషి ఫీల్డ్ కాదు. సో ఏదో జస్ట్ ఎంటర్ అయినావా, చదివినావా, పాస్ అవుట్ అయినావా అనే ఇలాంటి ఫీల్ కాదు. సో ఈ ఫీల్డ్ లోపల ప్యాషన్, నాలెడ్జ్ అండ్ ఒకరికి హెల్ప్ చేయాలి అనే ఒక థాట్ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో 2025 లోపల నువ్వు ఈ ఫీల్డ్కి ఎంటర్ అయినావు. సో ఈ ఫీల్డ్ లోపలనే నువ్వు లైఫ్ లాంగ్ సర్వైవ్ అవుతావు. కాబట్టి ఈ ఫీల్డ్ లోపల కొంచెం బెస్ట్ చేద్దాం. కాబట్టి కొన్ని న్యూ ఇయర్ రెజల్యూషన్స్ కానీ, సో కొన్ని టిప్స్ కానీ ఫాలో అయితే, సో రెజల్యూషన్స్ అనేది నార్మల్గా అందరు తీసుకున్నట్టు రెజల్యూషన్ తీసుకొని వదిలిపెడితే దానికి యూజ్ ఏమి ఉండదు. కాబట్టి కొన్ని రెజల్యూషన్స్, సో మన ప్రొఫెషనల్ లైఫ్ అనేది ఇంకా ప్రొఫెషనల్ కావడానికి కొన్ని టిప్స్ అనేది నేను చెప్తాను ఈ వీడియో లోపల. సో దట్ అవి ఫాలో అయితే నీ మెడికల్ జర్నీ అండ్ నీ ప్రొఫెషనల్ జర్నీ అనేది చాలా ఈజీగా వెళ్ళిపోతూ ఉంటుంది అన్నట్టు. సో ప్రతిదీ కూడా ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో దట్ వీడియోని కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయి. అండ్ మీ ఎవ్రీ వ్యూ అండ్ మీ ఎవ్రీ కామెంట్ అనేది మ్యాటరే, ఓకేనా. సో పక్కాగా కామెంట్ చేయి, సో దట్ ఇట్లాంటి వీడియోస్ చేయడానికి కొంచెం ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. సో నువ్వు ఈ న్యూ ఇయర్ లోపల న్యూ ఫీల్డ్కి ఎంటర్ అవుతున్నావు కాబట్టి, సో దట్ ఈ ఫీల్డ్ గురించి నీకు ఎట్లాంటి అవగాహన లేదు కాబట్టి, సో కొన్ని థింగ్స్ అయితే నేను చెప్తా. సో ఆ థింగ్స్ అనేవి నీకు లైఫ్ లాంగ్ యూజ్ అవుతాయి. సో ఈ ఏదైతే నువ్వు ఈ జర్నీని ఫేస్ చేస్తున్నావు కదా, ఏదైతే ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అవుతున్నావు కదా, ఆ ఫీల్డ్ లోపల నీకు ఈ ట్రిక్స్ లైక్ ఈ చిన్న థింగ్స్ అనేది నీకు బాగా యూజ్ అవుతాయి. సో టిప్స్, ట్రిక్స్, రెజల్యూషన్స్ లాంటివి కాకుండా, సో ఇవి కొన్ని థింగ్స్ అవి నీ డైలీ లైఫ్ లోపల సో యూజ్ చేస్తూ ఉంటే నీకైతే ఈ ప్రొఫెషన్ లోపల మంచి థింగ్స్ అయితే నువ్వు నేర్చుకోగలుగుతావు. అండ్ సో ఒక 3 థింగ్స్ అయితే నేను చెప్పబోతున్నా. అండ్ ఫస్ట్లీ ఏంటంటే, సో నువ్వు చూజ్ చేసుకున్న ఏదైతే ఫీల్డ్, నువ్వు చూజ్ చేసుకున్న కెరియర్ అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్, ఇట్స్ నాట్ అన్ ఈజీ పాత్. ఎందుకు అంటే, సో యు ఆర్ డైరెక్ట్లీ డీలింగ్ విత్ పీపుల్, ఓకేనా. సో అందరు కూడా మెషిన్స్తోని, ఓకేనా, ఆబ్జెక్ట్స్తోని, థింగ్స్తోని డీల్ చేస్తారు. బట్ యు ఆర్ డీలింగ్ విత్ రియల్ హ్యూమన్స్. కాబట్టి సో ఈ పాత అనేది అంత ఈజీ కాదు. కాబట్టి నీ చేతులలో లైవ్స్ ఉంటాయి, పీపుల్స్ లైఫ్స్, పీపుల్స్ హోప్స్. ఒక పర్సన్ మీద చాలామంది డిపెండ్ అయి ఉంటారు. కాబట్టి ఓకేనా, సో నువ్వు నీ లైఫ్తోని సో నీ లైఫ్ వల్ల కొంతమంది లైఫ్ లోపల సో లైట్ అప్ చేస్తున్నావు, ఓకేనా. సో నేనేం చెప్తా అంటే, సో యు ఆర్ డీలింగ్ విత్ పీపుల్ లైఫ్స్. కాబట్టి యూ హ్యావ్ టు లెర్న్ స్కిల్ సెట్, ఓకేనా.
సో నువ్వు చూస్ చేసుకున్న ఫీల్డ్ ఈజీ ఫీల్డ్ కాదు, కాబట్టి నువ్వు అనేది ఒక స్కిల్ సెట్ని బిల్డ్ చేసుకోవాలి. ఓకేనా. సో డైలీ నువ్వు ఒక స్కిల్ సెట్ని పర్ఫెక్షన్ అయితే కావాల్సి ఉంటుంది. సో ఐదర్ ఇట్ ఎనీథింగ్, సో ఇట్ మే, సో అంటే ఒక్కొక్క కోర్స్ లోపల ఒక్కొక్క స్కిల్ సెట్ ఉంటుంది. ఓకేనా. నువ్వు నేర్చుకునే స్కిల్ సెట్ అనేది అందులోపల నువ్వు ప్రో అయి ఉండాలి. ఓకేనా. సో స్కిల్ సెట్ మ్యాటర్స్. నీ లైఫ్ లోపల నీ ఫీల్డ్ లోపల నువ్వు బెస్ట్ ఇవ్వాలంటే స్కిల్ సెట్ అనేది మ్యాటర్స్. ఓకేనా. సో నువ్వు చూస్ చేసుకున్న ఫీల్డ్ ఈజీ ఫీల్డ్ కాదు, కాబట్టి నువ్వు ఒక మంచి స్కిల్ సెట్ అనేది నేర్చుకోవాలి. అండ్ యూ హ్యావ్ టు సర్వ్ విత్ ప్యాషన్. ఎట్లా సర్వ్ చేయాలి అంటే ప్యాషన్ తోటి. యూ హ్యావ్ టు లెర్న్ ఎనీ స్కిల్ సెట్ విత్ ప్యాషన్. సో ప్రతిదీ కూడా ప్యాషన్ తోటి నేర్చుకోవాల్సి ఉంటుంది. ప్రతిదీ కూడా సో ప్యాషన్ తోటి ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో నువ్వు చూస్ చేసుకున్న పాత్ డిఫికల్ట్ పాత్, మంచి స్కిల్ సెట్ని ఇంప్రూవ్ చేసుకొని మంచి పాత్ లోపల. ఓకేనా. సో మంచి స్కిల్ సెట్ని ఇంప్రూవ్ చేసుకొని మంచిగా ప్యాషన్ తోటి స్కిల్ సెట్ని బిల్డ్ చేసుకొని యూ హ్యావ్ టు సర్వ్ పీపుల్. బై దీస్ థింగ్స్ నువ్వైతే ఒక డిఫరెన్స్ అయితే క్రియేట్ చేయగలుగుతావు, దట్స్ ఫర్ షూర్. ఓకేనా. సో అందరు కూడా నిన్ను వాళ్ళ హ్యాపీ టైంలో ట్రస్ట్ చేయరు, నేను వాళ్ళ టఫెస్ట్ టైం లోపల ట్రస్ట్ చేస్తారు. యాజ్ ఏ స్టూడెంట్, యాజ్ ఏ మెడికల్ స్టూడెంట్ నిన్నైతే వాళ్ళు ఒక టఫెస్ట్ టైమ్ ఆఫ్ దేర్ లైఫ్ లోపల నిన్ను నమ్ముతారు. ఓకేనా. సో దట్ ఇవన్నీ థింగ్స్ అన్ని కూడా మనం దగ్గర పెట్టుకొని ఇవన్నీ థింగ్స్ తోటి మనం ప్రాపర్గా నేర్చుకుంటే మాత్రం సో ప్రాపర్గా, సో అంటే ప్రతిదీ కూడా ఒకటి ఏంటంటే సో మనం చూస్ చేసుకున్న ఫీల్డ్ అనేది ఈజీ కాదని చెప్పి డిస్కస్ చేసినాం మనం. అండ్ దాంతోపాటు మంచి స్కిల్ సెట్, ఆ స్కిల్ సెట్ని ప్యాషన్ తోటి మనం నేర్చుకోవాలని చెప్పి డిస్కస్ చేసినాం. ఓకేనా. సో ఇవన్నీ కూడా మనకు ఎప్పుడు యూజ్ అవుతాయి అంటే వెన్ యూ మేక్ ద డిఫరెన్స్. నువ్వు యూజ్ చేసుకున్న స్కిల్ సెట్ని, నీ ప్యాషన్ని, నువ్వు చూజ్ చేసుకున్న పాత్ని అన్నిటిని కూడా కరెక్ట్గా యూజ్ చేసినప్పుడు మాత్రమే యూ కెన్ మేక్ డిఫరెన్స్ ఫ్రమ్ అదర్స్. సో అండ్ I congratulate you everyone for choosing this medical field, and thank you so much for choosing this field. And I just want to thank everyone. సో అంత ఈజీ పాత్ కాదు, అండ్ కొంచెం హార్డ్ అనిపిస్తుంది. ఈవెన్ దో హార్డ్ అండ్ టఫ్ టైమ్స్లో కూడా యూ హ్యావ్ టు స్టాండ్ విత్ కదా. సో ఇట్లాంటి సిచ్యువేషన్ లోపల నిలబడితేనే సో యూ బిల్డ్ ఎ క్యారెక్టర్. సో అట్లాంటి క్యారెక్టర్ బిల్డ్ చేసుకో. సో ఈజీగా గివ్ అప్ చేయడం లాంటి చేయకు. ఓకేనా. సో ఈ న్యూ ఇయర్ అనేది ఇంకా స్పెషల్ కావాలి. అండ్ కమింగ్ న్యూ ఇయర్స్, న్యూ ఎరా. ఓకేనా. సో ఈ న్యూ ఎరా తోటి మనకు అన్ని న్యూ ఇయర్స్ కూడా సేమే ఉంటాయి. ఓకేనా. సో మనకి న్యూ ఇయర్ అంటే పెద్ద స్పెషల్ అనిపించే తర్వాత, బట్ ఎప్పుడైతే ఈ న్యూ ఇయర్ను నువ్వు బెటర్గా సెలబ్రేట్ చేసుకుంటావో, ఈ న్యూ ఇయర్ లోపల బెటర్గా నేర్చుకుంటావు, తర్వాత న్యూ ఇయర్స్ అన్ని కూడా పర్ఫెక్ట్ ఉంటాయి. సో దట్స్ ఇట్. అండ్ ఐ థింక్ మీకు మంచి క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫాలో ఫర్ మోర్ కంటెంట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.